యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నిహారిక ఈ టైంలో చేసిందేంటి? మనం ఫోన్ చేస్తేనే కానీ లిఫ్ట్ చేయదు. అలాంటిది తను చేసిందంటే ఏదో ఉండుంటుంది. లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయండి. హలో బేబీ, ఎలా ఉన్నావు? ఏం బాలేను. ఫీవర్ గానే వచ్చిందా? వచ్చేలా ఉంది. ఏమైందమ్మా? నేను ఈ చాదస్త ఇంట్లో ఉండలేనేమో అని అనిపిస్తుంది. ఎందుకలా అంటున్నావు? ఏం జరిగింది అసలు? సాంప్రదాయాలంటే ముగ్గు వేయడం, దీపం పెట్టడం, పూజ చేయడం అని అనుకున్నాను గాని ఇక్కడ అంతకు మించి ఉన్నాయి. ఏం చేయమంటున్నారమ్మా? తెల్లవారుజామున 3 గంటలకి లేవాలంట. బ్రహ్మ ముహూర్తమో నా పిండాకుడు ముహూర్తం ఏదో ఉందంట. ఆ ముహూర్తంలో 9 బిందెల చన్నీళ్లతో తలస్నానం చేయాలంట. ఏంటి షాక్ అయ్యారా? మీరు విన్నది నిజమే. వేసవిలో కూడా వేడి నీళ్ళతో స్నానం చేసే నేను ఈ చలిలో చన్నీళ్ళతో స్నానం చేశానంటే మీరు నన్ను ఏ హాస్పిటల్ కూర్చో కలవాల్సిందే. హెల్త్ అప్సెట్ అవుతుందని అబద్ధం చెప్పి తప్పించుకోలేకపోయావా? అన్ని ప్రయత్నాలు అయిపోయాయి. పొద్దున్న 10 గంటలకు లేచే నువ్వు 3 గంటలకు లేవాలా? అది నీ వల్ల అయ్యే పని కాదు. ఏదో ఒకటి చేసి మన ఇంటికొచ్చేయమ్మా. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. నాకంత అవకాశం లేకుండా ఇక్కడ నన్ను ఒక్కతి ఇరికిచ్చేసింది. ఎవరది? తన పేరు అవని. మా అత్త వాళ్ళకి తెలిసిన అమ్మాయి. ఇంతకు ముందు కొద్ది రోజులు ఈ ఇంట్లో అతిథిగా ఉందంట. మళ్ళీ అది ఎంట్రీ ఇచ్చింది. బయటికి పంపించేయమని చెప్పలేకపోయావా? ప్రస్తుతానికి అవకాశం నా చేతుల్లో లేదు. పైగా నన్ను ఇంటి కోడల్ని కానివ్వను అని అవని నాతో ఛాలెంజ్ చేసింది. నా వీక్ పాయింట్లు ఇంతకు ముందే తనకి బాగా తెలుసు. దాంతో అడ్వాంటేజ్ తీసుకుంటుంది. నేనేమైనా తక్కువదాన్నా? రివర్స్ లో నేను ఛాలెంజ్ చేశాను. తొందరలోనే ఆ అవనిని బయటికి గెంటేస్తాను. మన ఇంటి నుంచి బయలుదేరినప్పుడు నా కుడికన్ను అదిరితే ఏదో కీడు అని చెప్పావు కదా. ఆ కీడు అవని రూపంలో ఈ ఇంట్లో ఉంది. అది సరే, రేపు ఉదయం సంగతి ఏం చేద్దామని అనుకుంటున్నావు? అంత పొద్దున్నే లేవడం అంటే మన వల్ల కాదు. ఏదో రకంగా నేను మన ఇంటికి వచ్చినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకమ్మా నీకు ఈ బాధలు? సర్లే, ఉంటాను. అమ్మా నిహా, ఏదో సాధించాలని వెళ్ళింది, ఇరుక్కున్నట్టయింది. వాళ్ళు పెట్టిన మొదటి పరీక్షని తప్పించుకుని వచ్చేసిందంటే ఇక శ్రీకర్తో పెళ్లి జరగటం ఇంకా అనుమానమే. నేను పెట్టిన పరీక్షలో నిహారిక ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవలేదు. తన స్వార్థం, తన మోసమే తనను పట్టించేస్తుంది. నీ తప్పులను, మోసాలను నువ్వే ఒప్పుకుని నీ అంతటి నువ్వే వెళ్ళిపోయేలా చేస్తాను. అలా జరుగుతుందని కలలు కనుక. ఛాలెంజ్ ఛాలెంజ్ ఛాలెంజ్. ఇప్పుడు నువ్వు ఈ ఇంట్లో అడుగు పెడుతున్నది చాలా పెద్ద కార్యం సాధించడానికి. ఒక రకంగా ఇది నీకు పద్మవ్యూహం లాంటిది. అభిమన్యుడిలా ప్రాణం పోగొట్టుకోకూడదు, విజయాన్ని సాధించాలి. అక్క బోధించినట్టు ప్రస్తుతం నా పరిస్థితి పద్మవ్యూహంలో అభిమన్యుడిలాంటిది. ఎలాగైనా పద్మవ్యూహాన్ని నేను ఛేదించాలి, గెలుపుని సాధించాలి.
ఏం జరిగిందో కనుక్కోవాలి. లేచుండవేమోనని అనుకున్నాను. అసలు రాత్రంతా నిద్రపోతేనే కదా. నిద్రపోకుండా ఎందుకు ఎదురు చూడటం? నాలాగా అలారం పెట్టుకుంటే సరిపోయి ఉండేది కదా. నా ఆలోచనలు నన్ను నిద్రపోనివ్వడం లేదండి. ఈ టైంకి నిహారిక లేవడమే కాకుండా మంగళ స్నానానికి అన్నీ సిద్ధం చేసుకోవాలి. నాకు తెలిసి మొద్దు నిద్రపోతుంటుంది. తన రూమ్కి వెళ్ళి చూద్దాం పద. ఎస్, మనం అనుకున్నట్టే నిహారిక మన ఇంటి నుంచి పారిపోయినట్టుంది. ఏమండి, బయటికెళ్ళి చూద్దాం. శ్రీకర్, అమ్మా, నిహారిక తన రూమ్లో లేదు. ఇప్పుడే చూసొస్తున్నాం. మనం చెప్పినట్టు చేయలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఎవరితోనూ కనీసం మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. నిహారిక చేసిన పని వల్ల మనకేమర్థం అవుతుంది? తను మన ఇంటి సాంప్రదాయాలను పాటించడం కష్టమని క్లియర్గా అర్థమవుతుంది. అంటే నిహారిక మంగళ స్నానానికి మంగళం పాడేసిందనమాట. నిహారిక అలా చేసే మనిషిలా అనిపించలేదు. ఎందుకంటే రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర చాలా కాన్ఫిడెంట్ గా చెప్పింది కదా. లేదత్తా, మంగళ స్నానం కాన్సెప్ట్ చెప్పగానే కాస్త షాక్ అయింది కూడా. నిహారిక మీద చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఇంత చలడు మనం లేచాం. లేదంటే పొద్దున్నే 10 గంటలకు లేచేవాళ్ళం. ఈ టైంలో లేవడం ఇంతకు ముందెప్పుడు జరగలేదు కదా. అందుకే మంచు కొండల్లో ఉన్నట్టుంది. అయితే ఎందుకు డిస్కషను? పోయి మరో కునికేద్దాం పదండి. అనుమానాలు మీవే, నిర్ణయాలు మీవే. వాస్తవం ఏంటో తెలుసుకునే ప్రయత్నం మాత్రం చేయరు. తులసికోట దగ్గరికి వెళ్ళి చూస్తేనే కదా నిహారికి ఇంట్లోంచి వెళ్ళిపోయిందో లేదో తెలుస్తుంది. పూజల్లో ముందుండడానికి తనేం అవని కాదు నాన్న. ముందు వెళ్ళి చూద్దాం పదండ్రా. ఈ చల్లో బయటికా? తప్పదు కదా, పద. ఇదేమో బలవంతంగా దుప్పట్లాకుని చచ్చింది. ఇప్పుడేమో నేను చచ్చేలా ఉన్నాను. సేమ్, నాది కూడా సేమ్ సిచ్యుయేషన్. పద. నిహారిక ఖచ్చితంగా ఉండదు.
బామ్మరిది చెప్పినట్టే దెబ్బ కొట్టేసిందిగా. బిందులన్నీ పెట్టుకుంది. ఇదంతా చూసి భయపడి పారిపోయింది. రాత్రి చెప్పిన మాటలకి నిజంగానే చేసేస్తుంది అనుకున్నాను. అమ్మమ్మకి బాగా షాక్ ఇచ్చిందిగా. మామూలు షాక్ కాదు, దెబ్బకి చలి పారిపోయింది. అవనిలాగా అందరూ అన్నీ చేయలేరమ్మా. ఇలాంటి నియమాలను ఒక్క శుక్రవారం కాదు, ప్రతి శుక్రవారం చేయమన్నా అవని అవలీలగా చేసేస్తుంది. వారానికి ఒకసారి కాదు, వారం రోజులు చేయమన్నా చేసేస్తుంది. అందుకే అంటారు అందరి వల్ల అన్నీ సాధ్యం కావు అని. అనవసరంగా అలారం పెట్టుకొని మరీ నిద్ర లేచాం. ఎంత నిద్ర వేస్ట్ అయింది. పదండి. సరైందే దొరికింది. ఇంకా నీ ఆచారాలు ముందుకు సాగినట్టే. మరే నిహారిక కంటే నా కూతురే నయం. యాండి, చెప్పు వేదా. నిహారిక ఇలా చెయ్యడం మోసం. వెంటనే వాళ్ళకి ఫోన్ చేయండి. మనం మాట్లాడాల్సింది మనం మాట్లాడదాం. ఇలాంటి తప్పులు నేను సహించను. దీంతో 9 బిందెలు సిద్ధం. ఇంక నేను అమ్మవారి స్తోత్రం పఠిస్తూ మంగళ స్నానం ఆచరిస్తాను. జగద్ధాత్రీ నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే యతో బ్రహ్మాదయో దేవా సృష్టిస్థిత్యంధకారిణః నమస్తులసి కళ్యాణి. పారిపోయింది అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడావు. నీ వల్ల నేను కూడా కాసేపు అపార్థం చేసుకున్నాను. ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తోందో చూడు శ్రీ. తులసీ పాతు మాం నిత్యం సర్వాభత్యోపి సర్వదా కీర్తితాపి స్మృతా వాపి పవిత్రయతి మానవం నమామి శిరసా దేవీం తులసీం విలసత్తనం. తులసమ్మ, నాకు చెప్పిన ప్రకారం 9 బిందెల చన్నీళ్లతో మంగళ స్నానం పూర్తి చేశాను. వేదవతి గారి కుటుంబంలోకి తొందరలో కోడలిగా రాబోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.
నిశ్చితార్థం జరిగిపోయింది కాబట్టి సగం పెళ్లి జరిగిపోయినట్టే. నా కుటుంబ సభ్యులందరికీ ఎలాంటి కీడు అరిష్టాలు రాకూడదు. మా అందరినీ చల్లగా చూడు, నిండుగా దీవించు. అరే, అందరూ ఇక్కడే ఉన్నారా? అంటే నేను తులసమ్మ పూజను చేస్తానో లేదోనని మీకు అనుమానం వచ్చి చెకింగ్కి వచ్చారా? అంతేగా మరి. నువ్వు చేయకుండా ఓడిపోతే బావుంటుందని కొందరు ఆశపడుతున్నారు. అది వాళ్ళ మౌనంలోనే కనపడుతుంది. అవని గారిని చూసంటున్నారు. కొంపదీసి అవని గారు అలా కోరుకున్నారా ఏంటి? ఏమవని గారు, లావణ్య గారు అన్నది నిజమా? నేనెప్పుడు ఏది కోరుకున్నా అది ఇంటి క్షేమం గురించే, చెడు గురించి కాదు. అంటే మనిద్దరం ఒకటే? అవును, మనిద్దరం ఒకటే. కాబోయే కోడలు చేయాల్సినవి ముందు ముందు ఇలాంటివి చాలా ఉంటాయి. వాటికి కూడా సిద్ధంగా ఉంటాం. సరే, అత్తయ్య గారు, మీరు నన్ను దీవించండి. లేమ్మా, ఎంతో భక్తి శ్రద్ధలు ఉంటేనే గాని ఈ కాలంలో ఇంత పొద్దున్నే చన్నీళ్ల స్నానం సాధ్యం కాదు. నువ్వు చాలా గొప్పదానివి. నా ఇంటికి తగ్గదానివి. అందరి మెప్పు పొందుతావనే నమ్మకం నాకు ఈ సంఘటనతో పరిపూర్ణంగా కలిగింది. నిహారికని చూసి అందరూ బుద్ధి తెచ్చుకోండి. ఇలా చెయ్యటం మీకు ఈ జన్మలో సాధ్యమవుతుందా? శ్రీకర్ మావినిచ్చి చేస్తానని చెప్పు, చెరువు నీళ్ళతో చేస్తాను. కావ్య, ఏంట మాటలు? శ్రీకర్ గారు నా సొంతం, ఇంకెవ్వరూ ఆశలు పెట్టుకోకండి. మంగళ స్నానం ఘట్టమైంది కదా, ఇక బాదండి. ఏదేమైనా నువ్వు గ్రేట్ నిహారిక. తల తుడుచుకుందుగాని పదమ్మా.
ఏంటండి అలా చూస్తున్నారు? నాకింకా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు? ఏ విషయంలో? అదే నువ్వు మంగళ స్నానం చేసే విషయంలో. మనిద్దరం పెళ్లిలో మంగళ స్నానం చెయ్యాలంటే నా వంతు బాధ్యతల్ని నేను పూర్తి చేయాలి కదా.